నమస్తే అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు. ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మేడం. నమస్తే అమ్మ. అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది. ఈ ఆగస్ట్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చూద్దాం. ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేషరాశియే, బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. మనం గోచార రీత్యా మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. ఓకే. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి, లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు, కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి, బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మిథున రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతుంది గురించి. సో మిథున రాశి వారికి మనం చూసాము అంటే 12వ ఇంట్లో మనకి జూపిటర్ సంచారం జరుగుతోంది. సో వీళ్ళకి ఖర్చు అనేది చాలా విపరీతంగా ఖర్చు అవుతుంది. అది ఎందుకు ఖర్చు అవుతుందో కూడా తెలియదు అనమాట. ఖర్చు నీళ్ళలా ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే 11వ లార్డ్ కూడా 12వ ఇంట్లో పడ్డాడు, సో కుజుడు. సో ఈ రెండు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ఎక్కడున్నాడు? 3వ ఇంట్లో ఉన్నాడు. సో కొంచెం కష్టకాలం ఆగస్టు వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే శ్రమ పడే ఒక యోగం అనేది కనిపిస్తోంది. కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్తో పాటు పని చేయించుకోవాలి అంటే తప్పక వాళ్ళకి పనులు జరుగుతాయి. గవర్నమెంట్తో జాబ్ రావాలి అని కూర్చున్న వాళ్ళందరికీ కొంచెం వెలుగు కనిపిస్తుంది, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అదే కదా. సో వాళ్ళందరికీ స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంది. అలాగే ట్రావెలింగ్లో కూడా కొంచెం శ్రమ అనేది అధికం అని చెప్పుకోవాలన్నమాట. సో ట్రావెలింగ్ అప్పుడు మాత్రం పేపర్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకుని కరెక్ట్ టైంకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి, నేను చెప్పేది ఏంటంటే టైం పాటించడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఈ నెల. ఎందుకంటే హెల్త్ అనేది కాపాడుకుంటూ రావాలన్నమాట. అండ్ ఆల్సో మనతో పాటు ఉన్న పెద్దల హెల్త్, అంటే కుటుంబంలో పిల్లలు పెద్దల హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 3వ ఇంట్లో మనకి వీనస్ సంచారం జరుగుతోంది, అలాగే బుధ సంచారం జరుగుతోంది. ఇవన్నీ ఏంటంటే కొన్ని సూచనలు అంత బాగాలేదు అనే చెప్పాలి, మైనసెస్ అని చెప్పాలన్నమాట. అట్ ద సేమ్ టైం 4వ ఇంట్లో మనకి కేతు ఉన్నాడు. కేతు అందులో ఉన్నప్పటికి ఏంటంటే మనకి చదువు విషయంలో బాగా చదువు అనేది ఇస్తాడు, కానీ ఏంటంటే కొంచెం యాంగ్జైటీ, అంటే ఏంటి, మన ఒత్తిడి అంటూ ఉంటాం కదా, ఆ ఒత్తిడి కూడా ఇస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా చూసుకోవాలి, హెల్త్, పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. పూజలు అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించాలి. పూజలు చేయడం మూలాన్ని మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తప్పక ఉంటాయి. చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవన్నమాట. అండ్ ఆల్సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళు ఈ నెల వద్దనే చెప్తాం. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ పర్వాలేదు, ఎందుకంటే సన్ సంచారం జరగబోతోంది. 2nd నుంచి 3rdకి వస్తున్నాడు కనుక, థర్డ్ లార్డ్ 3rd హౌస్లో ఉంటాడు కనుక కొంచెం క్రియేటివ్గా ఉంటారు. ఎస్పెషల్లీ ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఈ బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆగస్ట్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం
కేతు 4వ ఇంట్లో ఉంటే ఏంటంటే చదువు విషయం కాకుండా అక్కడ తల్లి స్థానంలో ఉన్నాడు కనుక, మన స్థానంలో ఉన్నాడు కనుక కొన్ని ఇబ్బందులు ఇద్దరితోనూ తప్పవు అని చెప్పుకుని రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కెరియర్ పాత్ వీళ్ళకి బాగానే ఉంటుంది, స్ట్రాంగ్గానే ఉంటుందని చెప్పుకోవాలి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళు అనుకున్న స్థాయికి రాదు అని చెప్పుకోవాలన్నమాట. అండ్ పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. అట్ ద సేమ్ టైం దేవి పూజలు చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఎప్పుడు వెడ్నెస్డే. అలాగే ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే మనం గణపతికి నిత్యం పూజించడం మంచిది. కానీ ప్రత్యేకంగా వెడ్నెస్డే పూజించడం అనేది చాలా చాలా మంచిది. మనం ఇవి ఏంటంటే జనరల్గా మాట్లాడుకుంటున్నాము. మీ వ్యక్తిగత జాతకం చూసినప్పుడు కరెక్ట్గా ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన జాతరత్నాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. తప్పక సంప్రదించండి. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం రెమెడియల్ మెషర్స్ మాత్రం కంటిన్యూ చేయండి ఈ నెల అంతాను. అలాగే ఈ నెల అంతా శ్రవణ మాసం కూడా వస్తోంది మనకి, బాగుంటుంది. పూజలు చేస్తే ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తాయి అన్నమాట. తప్పక చేయండి. ఓకే, మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే అందరికీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా, అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. బట్ ఏంటంటే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది. లక్ష్మీదేవికి స్పెషల్లీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది. తప్పక చేసి చూడండి, మీకు అన్నీ మంచి జరుగుతాయి.